సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సుమారుగా 20,000 మంది ఆటోను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే 1,500 వరకు మెంబర్షిప్ ఉండి ఆటోలను నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తారు. అందుకోసంగాను ప్రభుత్వం అమలు చేసినటువంటి గ్యారంటీ కార్డులకు సంబంధించి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇటు చేయూత కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు. మహాలక్ష్మి పథకం తీసుకురాగానే ఆటో కార్మికులకు సంబంధించి నడ్డి విరిచినట్టు అయింది. ఎందుకంటే వాళ్ళ జీవనం కొనసాగాలంటే ఆటోలు నడిస్తేనే వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగుంటాయన్న ఉద్దేశం కొద్ది వారు ఈ యొక్క మహాలక్ష్మి పథకంకు బదులుగా మాకు వేరే మార్గం చూపెట్టాలి, ప్రత్యామ్నాయంగా మాకు చూపెట్టాలని చెప్పి ఆటో కార్మికులు ఇప్పటికే 3-4 రోజుల నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే సిద్దిపేట స్థానిక బస్టాండ్ వద్ద మనం ఉన్నాం. బస్టాండ్కి సంబంధించి ఆటో కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉందని చెప్పొచ్చు భవిష్యత్తులో? అన్న, మాకు సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక 3500 ఆటో డ్రైవర్లము ఆల్రెడీ ఇందులో జీవనం సాగిస్తున్నాము. మా ఆటో డ్రైవర్లకు ఇంతకు ముందుకు ఒక 500 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళేది. ఒక్క ఆటో అంతకుముందు 2 లక్షల రూపాయలు ఉండే, ఇప్పుడు 3,50,000 రూపాయలు అయింది. కిస్తీలు మేము బండ్లు ఫైనాన్స్ పరంగా తీసుకున్నాము. ఒక్క కిస్తీ 8,000 నుండి 10,000, 12,000 రూపాయలు ఉన్నది. ఆ కిస్తీ కట్టాలంటే ఇప్పుడు ఎప్పుడైతే ఉచిత బస్సు స్టార్ట్ చేశారో అప్పటి నుండి మేము చిల్లి గవ్వ ఇంటికి కొంట పోవడం లేదు. మా డీజిల్ ఖర్చు సుధా సరిపోవడం లేదు. అలాగే ఆటోలో కిస్తీలు ఉన్నాయి. ఆ కిస్తీలు కట్టడానికి సుధా మా దగ్గర రూపాయి లేదు. దయచేసి గవర్నమెంటు, ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి సార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు, మేము వినవించేది ఒకటే, అయ్యా ఈ ఉచిత బస్సు అనేది మీరు పెట్టారు, ఆ ఉచిత బస్సులో కొన్ని నియమ నిబంధనలు దాన్ని కొన్ని మార్పులు కింద చెయ్యండి. లేని పక్షాన మా ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి ఎక్కి, అప్పుడైతే పురుగుల మందు పెరుగన్నం ఎలాగైందో రైతులకు తెలంగాణ రాకముందుకు, ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇదే ఉచిత బస్సు కంటిన్యూగా కొనసాగిస్తే మాత్రం మా ఆటో డ్రైవర్లు పురుగుల మందే ఆల్రెడీ పెరుగన్నం అవుతుంది. దయచేసి మాపై దృష్టి సారించి ఫ్రీ బస్సు ఏదైతే ఉన్నదో సిద్దిపేటలో ఉన్నటువంటి, సిద్దిపేట మటుకే మాట్లాడుతున్నాం, తెలంగాణలో మొత్తం అందరికీ ఇబ్బంది ఉంది. మేము సిద్దిపేటలో లోకల్ బస్సులు ముసావ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, మన రూరల్ పోలీస్ స్టేషను, వెమ్లవాడ కమాను, ఈ ప్రాంతంలో లోకల్ బస్సుల వాళ్ళు తీసుకొని ప్యాసింజర్ లోకల్గా దించుతున్నారు. దయచేసి వాళ్ళకి చెప్పేది ఒకటే, అయ్యా ఆర్టీసీ డ్రైవర్లు మీరు సుతా మాలాంటి డ్రైవర్లే, దయచేసి లోకల్లో ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ను దయచేసి మీరు ఎక్కించుకోకండి, మీకు పాదాభివందనం చేసి చెప్తున్నాము. ఓకే, అదేవిధంగా మరో కార్మికులు ఉన్నారు. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నేను నా పేరు ప్రసాద్ అండి. సిద్దిపేట పట్టణంలో 12 సంవత్సరాలుగా పూర్తిగా ఆటో అనేటటువంటిది డ్రైవింగ్ చేస్తూ 35-40 సంవత్సరాల సర్వీస్ అనుభవం ఉంది. ఏనాడు కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోలేదు. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు నడుపుతున్నారు. ఈ ఫ్రీ బస్సు అనేటటువంటిది కేవలం పునఃపరిశీలించి పేదవాళ్ళైనటువంటి వారికి ఇవ్వాలనేటటువంటిది కోరుకుంటున్నాం. ఈ బస్సు సౌకర్యం అనేటటువంటిది లేబర్గా హోటల్లో పనిచేసుకునే వాళ్ళు, నిత్యం ప్రతిరోజు ఏదో ఒక చిల్లర వస్తువులు అమ్ముకుంటూ ఊరూరే తిరిగేటటువంటి వాళ్ళకి, లేదా హోటల్ కార్మికులకి, పోతే బిల్డింగ్ కాంట్రాక్టర్ల దగ్గర, బిల్డింగ్ వర్క్ దగ్గర తట్టలు మోసేటటువంటి లేబర్ ఉంటారు. ఆడవాళ్ళు అడ్డా మీదకి వెళ్తే కొన్ని 100 మంది కనపడుతూ ఉంటారు. అలాంటి వారికి వాళ్ళని సేకరించి పూర్తిగా ఎప్పుడూ కూడా పూర్తి పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళని ఆదుకోమని, అలాంటి వారికి ఉచిత బస్సు సౌకర్యం, ఒక కార్డు, తెల్ల రేషన్ కార్డు ఏ విధంగా అయితే ఇస్తారో వాళ్ళకు కూడా గుర్తింపుగా అట్లాంటి కార్డు ఇస్తే చాలా మంచిది. కానీ ఈ ఫ్రీ బస్సు ఉండటం వల్ల ఈరోజు 50,000, 60,000, 1,00,000 రూపాయల వరకు జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూరు, గజ్వేలు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఇటు రామాయంపేట, మెదక్, సంగారెడ్డి వరకు పొద్దున్నే చూస్తే టీచర్లే వాళ్ళ క్యూలు ఉంటాయి. ఆ విధంగా ఉన్నత వాళ్ళకే కల్పించినటువంటి ఈ సౌకర్యం అనేటటువంటి ఉన్నత ఉద్యోగస్తులకు మాత్రమే కల్పించినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మా ఆటో డ్రైవర్లు పూర్తిగా రోజుకి క్షీణించే పరిస్థితి వచ్చింది. మేము ఆటో డ్రైవర్లవే కాదు, ఇందులో కిరాయి బళ్ళు నడుపుతున్నటువంటి డ్రైవర్లం, ఓనర్లు, టాప్ సీట్లు కుట్టేవాళ్ళు, కలర్లు వేసేవాళ్ళు, డెంటింగ్ చేసేవాళ్ళు, టైర్లు పంచర్లు గాలి నింపేవాళ్ళు, ఇంతమంది చూస్తే కనీసం 1,00,00,000 మంది వరకు కూడా రాష్ట్రం మొత్తం ఆటో మీద ఆధారపడేటటువంటి కార్మికులు ఉన్నాం.
దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు బాగా ఆలోచించండి, దీన్ని పునఃపరిశీలించండి. పేదవాళ్లకు కార్డులు ఏ విధంగా ఇవ్వాలో మీరు ఆలోచించండి, లేదా పూర్తిగా మానేయండి, ఇది తీసేయండి. లేదా ఆర్టీసీ వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అనేటటువంటిది ప్రతి డిపో మేనేజర్లకి లోకల్ సర్వీస్లో 5 కిలోమీటర్ల వరకు ఈ ఉచిత ప్రయాణం చెల్లదని మెమో పెట్టండి. ఆ విధంగా సౌకర్యాలు కల్పించండి. రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి సౌకర్యం మహాలక్ష్మి పథకం మంచిదే కాదని అంటలా, అది పేదవాళ్ళకి మాత్రమే వర్తించాలి. కాబట్టి ఆటో వాళ్ళ కడుపులు కొట్టద్దని మీకు 101 నమస్కారాలు చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే ఆటో స్టాండ్ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? మాకు ఆర్టీసీ బస్సులు ఇదే ఉచితంగా ప్రయాణాన్ని 5 సంవత్సరాల పాటు దీర్ఘంగా మీరు ఉచితంగా కల్పిస్తే మాకు కూడా ఆర్టీసీ డ్రైవర్లాగా మా ఆటోల్ని స్వాధీనం చేసుకొని ఆటోల్లో ఉచితంగా డీజిల్ పోస్తే ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళను కూడా ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానాలకి ఫ్రీగా చేరుస్తాం. కనీస వేతనాలు ఆర్టీసీ డ్రైవర్లకు ఇచ్చినట్టు 20-25 వేలు కనీస వేతనాలు మాకు ఇస్తే మేము కూడా మగవాళ్ళకు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. చెప్పండి, అంటే మీ యొక్క ఆవేదన చూస్తుంటే బాగుంది, కానీ అంటే ఎట్లా ఇది నెరవేర్చే ప్రయత్నం చేయకపోతే ఏం చేస్తారు భవిష్యత్తులో ఇదే కొనసాగేటట్లయితే ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు మీద పడతాయి. మా ఆవేదన అర్థం చేసుకోండి. ఇంతకుముందు రోజు 400-500 తోలుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా కోసం భార్యలు ఎదురు చూస్తుండేవాళ్ళు, చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తుండేవాళ్ళు. మా డాడీ ఏం చేస్తాడో, కాయలు తెస్తాడో, స్వీట్ తెస్తాడో, కారా తెస్తాడో, బిస్కెట్ ప్యాకెట్లు తెస్తాడో అని చిన్నపిల్లలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. భార్యలు ఏమన్నా ఆదివారం రోజున్నా కనీసం చికెన్ అన్నా తెస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు, కూరగాయలు తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు కనీసం అలా తీసుకెళ్లే పరిస్థితి లేక రోజుకి అణగారిపోతుంది మా ఆటో కార్మికుల శ్రమ, ఫలితం లేకుండా పోతుంది. కావున దయచేసి పునఃపరిశీలించి ప్రతి నెల ఆటో డ్రైవర్కి 10,000 రూపాయల చొప్పున 50,000 రూపాయల వరకు మీరు మాకు హామీగా ఉపాధి కల్పించేటందుకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇచ్చేటట్లుగా మాకు కూడా సౌకర్యం కల్పించండి. అంటే మీరు చెప్పండి, అంటే పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఏమనుకుంటున్నారు? అంటే ఆటోలకు సంబంధించి బయట ప్రయాణం చేసేవారు కూడా మీతో ఏం డిస్కస్ చేస్తున్నారు? మహిళలకు వచ్చేసి వాళ్ళు మాత్రం ఫ్రీగా ఆనందంగా ఉత్సాహపడుతున్నారు. కానీ మగవారికి వచ్చేసి మేము ఆటో డ్రైవర్లు, ఇక్కడ లక్షలాది ఆటో కుటుంబాలు ఉన్నాయి. దయచేసి మేము రోడ్లో పడే పరిస్థితికి నెలకొన్నాం. నాది వచ్చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ 200 కుటుంబాలు ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు 4 కిలోమీటర్న్నర ఉంటుంది డబుల్ బెడ్రూమ్. అక్కడి నుంచి ఇక్కడ వరకు 200 ఆటోలు నడుస్తాయి. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటంటే మహిళలకు ఫ్రీ అనేసరికి ప్రతి ఒక్కరు అక్కడనే ఉండి ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏందో కానీ మాకు తెలియదు. రేవంత్ అన్న నీకు దండం పెడతాం, మమ్మల్ని రోడ్డు పైన వేయకుండా మాకు జీవనోపాధి కనిపించేలాగా మీకు వెసులుబాటు చేసి ఆర్టీసీకి వెసులుబాటు చేసేలాగా మహిళలకు సహాయపడేలాగా మీరు ఏ రకమైన చర్య తీసుకొని మాకు తక్షణం ఇమీడియట్గా మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అనుకోలేదు. ఇలా రావడం వల్ల మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? సార్, మహాలక్ష్మి పథకం అనేది చాలా మొత్తం ఉద్యోగస్తులకు ఉన్నతమైన వాళ్ళకే పనిచేస్తుంది, కానీ మాలాంటి ఆటో డ్రైవర్లకు ఏ విధంగా పనిచేస్తలేదు. ఏ మహిళనైనా మేము ఏదో ఒక మహిళ మా ఆటోలో ఎక్కినా కానీ పని లేక పెట్టిరని మహిళలే నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ కాదు సార్, డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాన్ని తీసేస్తారా, లేకుంటే ఆటో డ్రైవర్లకు నెల జీవన భృతి కల్పిస్తారా? ఏదో ఒకటి చేయకపోతే మాత్రం మేము ఆటోలే నడతలేం సార్. ప్రజాసేవ చాలా విధంగా చేస్తున్నాం. ప్రతి ప్రెగ్నెన్సీ అమ్మాయిని కానీ, యాక్సిడెంట్ అమ్మాయిని కానీ ఏ బస్సు తీసుకోవద్దు, ఆర్టీసీ బస్సు. మా ఆటో డ్రైవర్లు మాత్రమే ప్రజలకు నిత్యంగా సేవ చేసేది ఓన్లీ ఆటో డ్రైవర్లే. ఈ ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి. త్వరలోనే పరిష్కరిస్తే చాలా బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా మా ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ఇంచుమించు 30 నుంచి 50 లక్షల మంది ఆటో డ్రైవర్లే ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్లు కనుక రోడ్ ఎక్కితే, ఒక్కరోజు రోడ్ ఎక్కిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్తంభించిపోతుందని మేము రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా డిమాండ్ చేయగలుగుతాము. మేము ఎంతోమందికి సోషల్ సర్వీస్ పకడ్బందీగా చేసే ఏకైక ఏదైనా ట్రావెల్స్ ఉందంటే ఓన్లీ ఆటో డ్రైవర్లు మాత్రమే. ఏ ఆపద జరిగినా, ఏ అర్ధరాత్రి అయినా, ఎలాంటి సమయంలోనైనా ఆటో డ్రైవర్లు మాత్రమే స్పందిస్తున్నారు. ఇలాంటి స్పందించే ఆటో డ్రైవర్ల కోసం తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి, దానికి పెద్ద మనుషులతో కమిటీ వేసి ఆలోచించి నిర్ణయం తీసుకొని మా ఆటో డ్రైవర్ల ఖచ్చితమైన వేతనంతో కూడిన డబ్బులు, ఒక కార్డు, గ్యారంటీ కార్డు, 6 గ్యారంటీలు ఎట్లయితే 6 గ్యారంటీ కార్డు పెట్టిరో
ఆటో డ్రైవర్ అందరికి కూడా ఒక కార్డు ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళకు జీవనభృతి కలిగించాలని మేము మీతో సమానంగా సేవ చేయడానికి మీకు సహకరించడానికి కూడా మేము ఎల్లవేళలా కృషి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అదేవిధంగా మేము అన్ని విధాలుగా సేవ చేస్తున్నాం సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోర్రి, ఆటో డ్రైవర్లు చాలా చులకన చూస్తారు. ఒక ఎమ్మెల్యే గారు అయితే మమ్మల్ని ఆటో డ్రైవర్లకు ఏం పోయిందని అంటుండు. ఏం పోయిందనేది ఒకసారి ఆటో అడ్డ మీదకి వచ్చి ఆ ఎమ్మెల్యే గారు చూస్తే అర్థమవుతుంది సార్. ఆటోలు ఏం చేస్తున్నారు, ఎట్లా బతున్నారు అని తెలుస్తుంది. ఆటో డ్రైవర్ ఇప్పుడు మంచిగా బతున్నారు, నాంపల్లి స్టేషన్ కాడికి ఓరి అని ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు సార్. ఆటో డ్రైవర్ల దగ్గరకు వచ్చి చూస్తే నిలబడితే మీకు ఆటో వాళ్ళ బాధ తెలుస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఏ ఒక్కరు ఆటో డ్రైవర్లు కించపరిచే విధంగా మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేను ముట్టడించవలసి వస్తుంది. ఏ ఒక్కరు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించకపోతే మా ఆటో డ్రైవర్ల మీద తక్షణమే తొందరగా స్పందించకపోతే కూడా ఆటో డ్రైవర్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగిరనుకో, బంద్కు పిలిపిస్తారనుకో, ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలకడగా నిలవలేదని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ డిమాండ్లను మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం. ఓకే, అదేవిధంగా చెప్పండి, మీరేమనుకుంటున్నారు? హలో సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, నమస్కారం. ఆటో వాళ్ళు ఆధారపడి కిరాయికుంటున్నాము, పిల్లలు చదివించుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మేము జీవనోపాధము ఇదే మాకు గత 20 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ ఉన్నాము. మాకు ఏం డిమాండ్ ఏం లేవు. ఈ ఫ్రీ అయిన వరకల్లా లేడీస్ మొత్తం బస్సులో ఎక్కిపోతున్నారు. మా ఆటో పొట్ట అనేది కొట్టేస్తున్నారు మొత్తం. ఇదొకటి రెస్పెక్ట్. ఎక్కడికి పోవాలన్నా మా ఆటోనే గతి. ఇప్పుడు లేడీస్కు ప్రెగ్నెన్సీ అయినా కానీ ప్రెగ్నెన్సీ ఉంటా అంటే బస్సు పోదు. అందులోకి మేమే ఆటో తీసుకొని స్వయంగా మెల్లగా తీసుకొని పోతాం. అందులోకి బస్సు రాదు, 108 రాదు, 102 రాదు. మెయిన్ పాయింట్ అది. ఆటో అంటే వస్తాం. ఆటోడు ఆటోడు అరే అన్న పడుతున్నాం మేము. ఎందుకంటే మా బాధ మాది, వాళ్ళ బాధ వాళ్ళది. అయినా కానీ తోటి డ్రైవర్లతో సహా ఒప్పందంతో నడిపించుకొని బతుకుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి ఈ డిమాండ్లను ఇది బస్ ఏందో, ఈ బస్ టికెట్ ఏమో ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ ఈ బస్ టికెట్ మధ్యనే పెట్టారు కానీ ఫ్రీ వరకల చాలా ముందు ఇంకా రేవంత్ రెడ్డి సార్ గారు మీకు నమస్కారము. మళ్ళీ పెడుతున్నా. ఎందుకంటే జర నిషేధించండి దయచేసి. ఇక ఏమనుకోకండి సార్, జర తీసేయండి. ఇది ఆడల సంగతి ఇది తీసేయండి జర మొత్తానికి. ఎందుకంటే బాగుండదు, బాగాలేదు. లేకపోతే రోడ్డు మీదకి వస్తాము, మొత్తం ఆగామి అయిపోతాము. ఏమంటే ఇంకో విషయం ఏమన్నా అంటే ఆల్రెడీ ఇప్పుడు అప్పులబాధ ఉన్న వాళ్ళు అప్పులబాధ ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఫాయిదా తీసుకుంటారు, చనిపోతారు, ఫ్యామిలీలు చచ్చిపోతారు. ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే ఆటోలు వేల మంది చాలామంది ఉన్నారు. ఎందుకంటే మాకు వాళ్ళకి ఫ్రీ పెట్టినంత మాత్రాన మాకు ఇబ్బంది లేదు, కానీ మాకు కూడా ఉపాధి చూపెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి సిద్దిపేటకు సంబంధించిన ఆటో స్టాండు ఒక కార్మికులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.